నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శాంతియుతమైన మేడ్చల్ ప్రాంతంలో దేశ భద్రతను సవాలు చేసేలా భారీ కుట్ర వెలుగు చూసింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు నెరుపుతూ నగరంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్ధమైన ఒక అనుమానితుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్కు చెందినటువంటి జయీద్ ఖాన్ అనే యువకుడు మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. బయటకు హోటల్ ఉద్యోగిగా కనిపిస్తూనే లోపల పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాలతో సంబంధాలు పెంచుకున్నాడు. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లుగా పోలీసుల నిఘాలో తేలింది. ఈ వ్యవహారం పైన అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడి కదలికలపైన నిఘా పెట్టారు. నిందితుడు జాయిద్ కేవలం సంప్రదింపులతోనే ఆగిపోలేదు. అతడు ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడి వెనక ఇంకెవరెవరు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మేడ్చల్ సిఐ సత్యనారాయణ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని డేటాను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. నిందితుడి ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు కీలక ఆధారాలుగా మారనున్నాయి. నిందితుడి నుంచి 2 నకిలీ పిస్టల్స్ను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. నిందితుడు జాయిద్ ఈ ముఠాలోకి ఎలా చేరాడు, ఇతనికి నిధులు ఎవరు పంపారు, స్థానికంగా ఇతడికి సహకరించిన వారు ఎవరనే అంశాలపైన భద్రతా సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. సోషల్ మీడియా ద్వారా యువతను తప్పుదోవ పట్టించి ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలలోకి దించుతున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసాంఘిక శక్తులపైన నిఘాను మరింత పెంచినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో మేడ్చల్ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడి నుంచి మరిన్ని సంచలన నిజాలు రాబట్టే అవకాశం ఉంది.